వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. హైతానగర్ సాల్వేషన్ ఆర్మీ చర్చి నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలోని మహిళా సంఘాలతో మహిళ యొక్క విలువ, ఆడపిల్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు విశ్రాంత మహిళలను సత్కరించారు. లెఫ్టినెంటల్ జి సియోను కుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మేజర్ రత్నసుందరి, మేజర్ రాజకుమారి మరియు మహిళా సంఘాల సేవకులు పాల్గొన్నారు. తెలియజేస్తారు. అయితే ఆ మాటలో కరెక్ట్ మాట ఏంటంటే దురదృష్టవంతురాలు. ఈ దురదృష్టవంతురాలుగా ఉన్నటువంటి ఆమె జీవితాన్ని దేవుడు ఏం చేశారంటే అదృష్టవంతురాలుగా మార్చివేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అదృష్టాన్ని పొందుతుందండి దేవుడు నమ్ముకుంటున్నాను. దేవుడి యొక్క మరి దేవుడు తెలిసినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల, దేవుడు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలోకి వెళ్ళడం వల్ల ఆమె కుటుంబ నేపథ్యాన్ని కూడా మనం ఆలోచన చేస్తే మరి నిజంగా యేసేపును వివాహం చేసుకున్న తర్వాత అక్కడ మరి ఆమె జీవితాన్ని మార్చివేస్తున్నాడు. రెండు యూదా గోత్రాలకి ఇద్దరు రాజులను ఆమె ఇవ్వడం అనేది జరిగింది. ఎంత సహాయంతో చక్కగా వివరించారు. ఇప్పుడు పైగా వచ్చిన పురుషులకు మాకు నేను ఉపాధి చెప్పగలరు. మేము లేనిదే మీరు అవునా, మేము లేనిదే మీరు లేదని వాళ్ళని చక్కగా తెలియజేశారు. వాస్తవం మరి స్త్రీ ద్వారా ఈ లోకానికి జన్మ అనేది ప్రారంభించబడి ఈ విధంగా అందరం కూడా అదేవిధంగా ఒక స్త్రీ ఎంతటి ఘనకార్యాలు చేయించడంతో చక్కగా వివరించాలని బట్టి వాళ్ళని అభినందిస్తున్నాను. వారు సహకరించిన సిబ్బందిని బట్టి అదే వచ్చిన అదేవిధంగా ఉద్యోగస్తులు మీ సంఘాలలో నుండి కోసం ప్రయాసం తీసుకుని వచ్చారు. మీరు దేవుని మందిరంలో గడిపిన ఈ సమయం మీ జీవితంలో మీకు ఉదాహరణ. సహజ యోగా ధ్యాన మందిరం మొదటి వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని సహజ యోగా మందిరంలో తెనాలి మరియు చుట్టుపక్కల నుండి వచ్చిన యోగా సభ్యులతో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. సహజ యోగా సాధన చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చునని మాతాజీ నిర్మలాదేవి బోధనలు అందరికీ ఆదర్శనీయమని యోగా సాధకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్, నన్నపనేని భాస్కరరావు, సుగ్ల శ్రీనివాసరావు, అనంతలక్ష్మి, గుర్రం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నాకు సహాయం చేసే ఈ కార్యం నాకు చాలా అనేక ఇబ్బంది పడ్డాను. అప్పుడు నేను వచ్చినప్పుడు నేనే పక్క సహాయం లేదు, ఎవరైనా ఒకళ్ళు మనం ప్రత్యేక తీసుకొని దానము ద్వారా మీకు చెప్పేది. నేను సిక్ అయిపోయాను, నా అనుభవం చెప్తున్నాను. నేను సిక్ అయితే నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాను. మీరు సరెండర్ అవ్వాల్సింది దేనికి నాకు అప్పుడు అర్థమైంది. 3 మహామంత్రాలు కనీసం అక్కడ చెప్పే ఉంది 15 మంది. వృత్తిరీత్యా ఒక 16 ఏళ్ళుగా ధ్యానంలో నిమగ్నమై ఉన్నాను. ధ్యాన స్థితిని ఆస్వాదిస్తున్నాను. ఈరోజు తెనాలిలో ఈ ధ్యాన కేంద్రానికి వచ్చి మా కలెక్టివ్ క్లియరెన్స్ ప్రోగ్రాము, ధ్యాన ప్రోగ్రాంను నిర్వహించుకోవడానికి ఇక్కడి సహయోగులకు సహాయముగా నిల్చున్నాను. మాకందరికీ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు.
ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో మేము మా జీవితాలనే కాకుండా ఎంతోమంది జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, మార్చడానికి ఉపయోగించుకుంటున్నాము. అందుకే శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి సహజయోగ ధ్యానముకు శతకోటి ధన్యవాదములు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ధ్యాన కేంద్రములు మనుషుల్లోని మార్పుని సహజయోగ ధ్యాన మందిరం నిర్మించి ఒక సంవత్సరం అయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది సహజయోగుల మధ్య ఇంకా అతిథులతో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సహజయోగం అంటే ఒక ఆనందమైన జీవితానికి మార్గం, ఆరోగ్యమైన జీవితానికి మార్గం, ఉన్నతమైన వ్యక్తిత్వంతో కూడుకున్న జీవితానికి మార్గం. ఈ సహజయోగాన్ని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ధ్యానం నేర్చుకొని ప్రశాంతమైన ఆనందమైన స్థితిలో ఉండాలని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పట్టణ నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి జీవధ్వజ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, అజాస్త్ర దీపారాధన, దీక్షాధారణ, అంకురారోపణ, కుంభారాధన, నీరాజన, మంత్రపుష్ప వంటి పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా శనివారం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, అగ్ని ప్రతిష్టాపన, కుంభారాధన, యుద్ధ హోమములు, గోవర్ధన స్వామి, రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు, శ్రీ వికనసాచార్య శ్రీ ఆంజనేయ స్వామి వార్లకు చతుర్దశ కలశ స్నాపన, విశేష స్థాపన, స్వామివారి జీవధ్వజ శిఖరంనకు పంచాంగ వ్యాధి వ్యాసము, క్షీరాజు వ్యాసము, హోమములు, మంత్రపుష్ప కార్యక్రమాలు కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగర సామ్రాజ్యేశ్వరైనటువంటి శ్రీకృష్ణదేవరాయ సందర్శించినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో ఆలయ ముఖమండప నవీకరణ చేసిన సందర్భంగా స్వామివారికి జీవోత్సవ శిఖరమునకు మరియు స్వామివారి విమాన గోపురమునకు మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిన్న నుంచి ప్రారంభమైనాయి. ఈ రోజున స్వామివారి విశ్వసేన పూజ, పుణ్యాహవాచన మరియు అగ్ని ప్రతిష్టాపన, యుక్తహోమములు, చతుర్థ కలశ స్థాపన, స్వామివారికి విశేష పంచామృత స్థాపన, అనంతరము నీరాజన మంత్రపుష్ప తీర్థప్రసాద వినియోగం జరుగును. సాయంకాలము 6:30 నుండి శిఖరము, రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క నూతన ఉత్సవ విగ్రహము, ప్రబోధపడి కార్యక్రమం, ఊరేగింపు, గ్రామోత్సవము మరియు ధాన్యాదివాసము,
పారమాత్మిక మహాశాంతి హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ ముఖమండప నవీకరణ కార్యక్రమం ఆలయ నవీకరణ జరిగి సుమారుగా 70 సంవత్సరాలు క్రితం ఆలయాన్ని నవీకరణ చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో దాతల సహకారంతో సుమారుగా 70 లక్షల వ్యయంతో ఈ ముఖమండప నిర్మాణాన్ని స్వామివారి యమాలగోపున బొమ్మకొట్టును నిర్మించడం జరిగింది. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి ముఖమండప నిర్మాణం పూర్తయిన సందర్భంగా ధ్వజశిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిన్న నుంచి ప్రారంభించబడ్డాయి. రేపు 10:54 ధ్వజశిఖర ప్రతిష్ట జరుగుతుంది. తర్వాత కుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. దాతలకు మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం 10వ తారీఖు సోమవారం ఉదయం కళ్యాణం అయిపోయిన తర్వాత చేయబడింది. కాబట్టి భక్తులు 50 మంది విచ్చేసి ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. పెనుగొండ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పట్టణంలో కిరాణా దుకాణాలను సందర్శించి వ్యాపార అభివృద్ధి కలగాలని కోరుతూ ఆశీర్వచనం అందజేశారు. సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్ వంటివి వచ్చిన తర్వాత చిన్న చిన్న కిరాణా దుకాణాలు వంటివి వ్యాపారాలు లేక దయనీయ పరిస్థితికి చేరుకుంటున్నాయని, యజమానులు దుకాణాలను మూసివేసి గుమస్తాలుగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి నెలకొందని, ఇటువంటి తరుణంలో వాసవి అమ్మవారి ఆశీస్సులతో చిరు వ్యాపారులకు అష్టైశ్వర్యాలు, వ్యాపార అభివృద్ధి జరగాలని కోరుతూ ఆశీర్వచనం అందించినట్లు బాలస్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రజనీ గారు ప్లేట్ వచ్చేసి పర్లేదు. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అవతరించి 4000 సంవత్సరాలు పైగా అయినది. అమ్మవారి యొక్క ఆత్మార్పణ కూడా 4000 సంవత్సరాల క్రితమే జరిగింది. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ మహోత్సవం ఈ సంవత్సరము అధికారికంగా ప్రకటించడం ఒక విశేషం. అందులో భాగంగా అమ్మవారి యొక్క ఆత్మార్పణ రోజు మన తెనాలిలో ఉన్న అందరూ కూడా వ్యాపారస్తులు షాపును సాయంత్రం పూట ఒక 4-5 గంటలు విరామం ఇచ్చి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి చేసే సేవల్లో ఊరేగింపులో పాల్గొల్సిందిగా కోరుచున్నామని మేము ప్రకటించాము. దాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి దాంట్లో అమ్మవారి అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా వాళ్ళ దుకాణాలన్నీ కూడా ఆ రోజు బంద్ చేసి అమ్మవారి దేవాలయంలోకి వచ్చి విశేషమైన సేవా కైంకర్యాలన్నీ కూడా చేసి అమ్మవారిని దర్శించి అనుగ్రహం పొందారు. ప్రజ్ఞానంద స్వామీజీగా బాలస్వామి గారు తెనాల్లో ఉన్నారు. మరి వీరికి కన్యకా పరమేశ్వరి పీఠాధిపతులు అయిన సందర్భంగా మరియు ఆ రోజు 31/3/2025 అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రోజు మన షాపులు అందరూ కట్టివేయడం జరిగింది. మరి ఆ షాపులకి వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందాలని స్వామి తలిచి ఈ రోజున ప్రతి షాపుని కూడా ఆశీర్వచనం ఇచ్చి షాపుకు ఇచ్చేసి షాపులో దీపారాధన చేసి షాపు యజమానులకు ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమం తెనాల్లో జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మరింత బాగా మనం అందరం కూడా అమ్మవారి ఆత్మార్పణ దినం రోజు ఐకమత్యంగా కలిసి షాపులు కట్టేసి ఇలాంటి కార్యక్రమాన్ని మరింతగా చేద్దామనేది ఈ ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జాతీయ లోక్ అదాలత్లో సుమారు 350 కేసులు పరిష్కారం. ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.